ఎన్బి అంటే నేనేమి అల్లా టప్ప అరటికాయ బజ్జీ కాదమ్మా, మిరపకాయ బజ్జీ. పోలీసులకు లంచం, అధికారులకు లంచం. పేద ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు లేరు. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఇంకా కరప్షన్ చేస్తా ఉన్నారు. దొంగ సార అమ్మేవాడు, ఎర్రమట్టి అమ్మేవాడు, గుళ్ళ అమ్మేవాడు, దోపిడీ చేసేవాడు. ఇప్పుడు మీరు ఒక పార్టీ అనుకోండి సార్, ఇప్పుడు ఒక 2 ఫ్రీ బీస్ ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి, నేను 4 ఇస్తాను. అదే మీరు దాన్ని చూసి మీరు 6 ఇస్తా ఉన్నారు. ఇచ్చేసి అందరూ కలిపి ఈ రాష్ట్రాన్నో, ఈ సమాజాన్నో, ఈ దేశాన్నో సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. ఆ పవర్ అనేది కంపల్సరీ నా దగ్గరే ఉండాలి, అది ఉంటే నేను బతకగలను అనే విధంగా ఉన్నారు సార్. రౌడీలు లీడర్లు, వీళ్ళు రౌడీలు లీడర్ అయ్యేది పక్కన విషయం అది, కానీ వాళ్ళ వెనకాల జనాలు తిరుగుతున్నారు చూడండి. మొత్తం బూతులు మాట్లాడకపోతే తప్పు సార్, అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు. వాడిని వీడు బూతులు తిట్టేది, వీడిని వాడు బూతులు తిట్టేది, తొడదట్టేది, సవాళ్ళు చేసేది, వచ్చి ఇసుక రాళ్ళు రప్పలు అమ్ముకునేది. ఇట్లా గంజాయి బ్యాచ్ రాజకీయాల్లో వస్తారండి. ఎందుకు సార్ స్వాతంత్రం అనేది? ఇది వేస్ట్ అండి. అంటే వీళ్ళు మా కమ్యూనిటీ, సో నీకు ఈ కమ్యూనిటీ కాబట్టి నువ్వు అక్కడ నిలబడు, మీ వాళ్ళు ఉన్నారు, నీకు ఓట్లు వేస్తారు. భారతదేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కుల రాజకీయాలే. అంటే కత్తి పట్టినవాడు కత్తి వీటుకు చస్తాడు. ప్రతి పార్టీ కూడా డబ్బుండేవాడికి టికెట్ ఇచ్చే సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేస్తానండి, ఎంత ఖర్చు పెడుతున్నారు సార్? ఎమ్మెల్యే అంటే 30 నుంచి 50 కోట్లు ఖర్చు, ఎంపీ అయితే 100 నుంచి 200 కోట్లు ఖర్చు. ఒక ఓటుకు 70,000 అండి. కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ పెట్టే ప్రెజర్కి ర్యాంక్స్ అనేసి వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఎంసెట్ ఫెయిల్ అయినోడు ఎంసెట్ కోచింగ్ ఇస్తాడు, కోచింగ్ సెంటర్లో ఫెయిల్ అయినాడు వాడు పెద్ద కోచ్ అంటాడు. ఐఏఎస్ కాలేని వాడు ఐఏఎస్ కోచింగ్ ఇస్తే ఇది మన దేశ దౌర్భాగ్యం. మానసిక ఒత్తిళ్ళు, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ లేదా సైకోసిస్ ఇలా పోసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్స్. మేము సైకాలజిస్టులు బాగుపడడానికి లేదా సైకాలజిస్టుల డిమాండ్ పెరగడానికి కార్పొరేట్ కాలేజీలే కారణం.